Welcome competitive aspirants. Welcome to Ravi's GK channel. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆగస్టు 13, 2024 చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ నమోదయ్యాయి. వాటిని మనం డెఫినెట్గా ఫోకస్ చేయాలి. అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ ఇవి. యూపీఎస్సి సివిల్స్, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఎస్ఎస్సి, రైల్వేస్, డిఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడేలా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ద హిందూ, ఇతర ఇంటర్నెట్లో సెర్చ్ చేసి వివిధ ఆథరైజ్డ్ అఫీషియల్ వెబ్సైట్స్లోంచి సేకరించినటువంటి సమాచారం ఇది. అయితే యాక్చువల్గా మధ్యలో ఆగస్టు 9th, 10th, 11th, 12th ఒక 4-5 రోజులు మిస్ అయింది. దాన్ని కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే వీకెండ్ అయినా సాటర్డే, సండేస్లో ఎక్కువ కరెంట్ అఫైర్స్ లేవు. మిగతా వాటిని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అయితే దానికంటే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్ తప్పకుండా చేయండి. రైట్, కమింగ్ టు ద పాయింట్. ఆగస్టు 13కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంటే ఆగస్టు 13 తేదీన జరిగినవే అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 14లో న్యూస్ పేపర్లో వస్తాయి కొన్ని, రానివి కొన్ని ఉంటాయి. అంటే ఆగస్టు 14వ తేదీన ఆగస్టు 14 కరెంట్ అఫైర్స్ అని మనకి యూట్యూబ్స్లో చాలా థంబ్నెయిల్స్ వస్తుంటాయి. కానీ అవి 13 తేదీలో జరిగినటువంటి అంశాలు. కాబట్టి దాన్ని మీరు ఏమరపాటుగా ఉండకండి. అవి నేను చూడొద్దని చెప్పట్లేదు, మంచిదే. కాకపోతే అవి 13న జరిగాయని అర్థము. ఇవి నేను ఏదైతే థంబ్నెయిల్లో పెట్టిన డేట్ ఉందో ఆ డేట్న జరిగినవే అని అర్థం. కాబట్టి వీటిని కొంచెం మైండ్లో పెట్టుకోండి స్టూడెంట్స్. రైట్, ఫస్ట్ మనం జాతీయ అంశాలలో భాగంగా భారతీయ రైల్వేలు ఈ భారతీయ రైల్వేలు రీసెంట్గా వార్తల్లోకి రావటం జరిగింది. ఎందుకు అనే దాన్ని ఒకసారి చూద్దాం. భారతీయ రైల్వేలు 30,000 కోట్ల విలువ చేసే ఒక కాంట్రాక్ట్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ఈరోజు వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లో ఒక ప్రకటన, ఒక న్యూస్ రావటం జరిగింది. ఇండియన్ రైల్వేస్ క్యాన్సిల్డ్ అరౌండ్ 30,000 crore కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ దేనికి సంబంధించింది, ఈ కాంట్రాక్ట్ ని ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం. 2022 జూన్ నెలలో ఈ కాంట్రాక్ట్ కోసమని భారతీయ రైల్వేలు టెండర్స్ ని పిలవడం జరిగింది. ఈ టెండర్స్ ని ఎప్పుడు ఓపెన్ చేశారు అంటే ఫిబ్రవరి నెల 2023లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ టెండర్స్ ఎందుకు ఓపెన్ చేశారు, ఎందుకు పిలిచారు అనే దాన్ని చూసుకుంటే, భారతదేశంలో అల్యూమినియం అనే లోహంతో 100 వందే భారత్ రైళ్ళని తయారు చేయడం కోసమని ఈ టెండర్లని పిలవడం జరిగింది. అయితే ఈ టెండర్లకి, అది కూడా ఈ 100 వందే భారత్ రైళ్లు వచ్చే 35 సంవత్సరాలలో తయారు చేసి భారతీయ రైల్వేలకి అందించాలి అనేటువంటి టెండర్ పిలుపులో భాగంగా 100 వందే భారత్ రైళ్లు వచ్చే 35 ఏళ్లలో అందించాలి భారతీయ రైల్వేలకని 2022 జూన్లో టెండర్లను పిలిస్తే 2023 ఫిబ్రవరిలో టెండర్లు ఓపెన్ చేస్తే కేవలం రెండు కంపెనీలు టెండర్లని దాఖలు చేయడం జరిగింది. అందులో ఒకటవది ఆల్స్టోమ్ అనేటువంటి ఒక కంపెనీ. ఈ ఆల్స్టోమ్ అనేది ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి కంపెనీ. రెండవది ఒక
కన్సార్షియం లేదా కన్సార్టియం అంటారు. అంటే ఒకటి లేదా రెండు కంపెనీలు గ్రూప్ గా ఉంటే దాన్ని కన్సార్షియం అంటారు. ఆ కన్సార్షియం అనేది స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి స్టాడ్లర్ రైల్ అనేటువంటి స్విస్ దేశానికి చెందినటువంటి కంపెనీ, ప్లస్ మేధా సర్వో డ్రైవ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మేధా సర్వో డ్రైవ్స్ ఇది హైదరాబాద్కు చెందినటువంటి కంపెనీ, భారతీయ కంపెనీ. ఈ రెండు కలిసి ఒక కన్సార్షియంగా ఈ టెండర్ ని దాఖలు చేయడం జరిగింది. అంటే రెండు సంస్థలు టెండర్లని దాఖలు చేసే, ఆ రెండు సంస్థల్లో ఒకటి ఆల్స్టోమ్ అనే ఫ్రాన్స్ దేశానికి చెందిన కంపెనీ, రెండు స్టాడ్లర్ రైల్ అనే ఒక స్విట్జర్లాండ్ కంపెనీ, హైదరాబాద్కు చెందినటువంటి మేధా సర్వో డ్రైవ్స్ అనేటువంటి కంపెనీలు టెండర్లను దాఖలు చేస్తే, ఈ టెండర్లని ఓపెన్ చేస్తే ఒక వందే భారత్ రైళ్లని తయారు చేయడానికి ఆల్స్టోమ్ కంపెనీ 150.9 కోట్లకి టెండర్ వేయడం జరిగింది. 150.9 కోట్లకి టెండర్ వేస్తే ఈ కన్సార్షియం ఏమో సుమారుగా 169 కోట్లకి టెండర్ వేయడం జరిగింది. ఒక వందే భారత్ రైలు తయారీకి 169 కోట్లు ఈ రెండు కంపెనీలు, 150.9 కోట్లేమో ఆల్స్టోమ్ వేసింది. అయితే ఇక్కడ ఆల్స్టోమ్ కి ఎవరైతే తక్కువ బిడ్ వేశారో వారికే ఈ టెండర్ దక్కినట్టుగా ప్రకటిస్తారు. ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఈ ఆల్స్టోమ్ కంపెనీ టెండర్ ని దక్కించుకుంది. అయితే ఇంతకంటే తక్కువ ధరకి కూడా ఆ వందే భారత్ రైళ్లను తయారు చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉండడంతో ఇక్కడ మరలా భారతీయ రైల్వేలకి ఆల్స్టోమ్ కి మధ్య మరలా నెగోషియేషన్స్ ప్రారంభమైనాయి. అంటే బేరసారాలు. ఈ బేరసారాల్లో భాగంగా ఇండియన్ రైల్వేస్ 140 కోట్లకి ఒక రైలు తయారు చేయండి అడిగితే, లేదు 145 కోట్ల కంటే తక్కువకి మేము తయారు చేయలేమని ఆల్స్టోమ్ చెప్పడంతో ఈ నెగోషియేషన్స్ ఫెయిల్ అవ్వడంతో ఈ టెండర్ ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా భారతీయ రైల్వేస్ ప్రకటించింది. అయితే గతంలో కూడా ఇలాగే ట్రైన్ 20 అనేటువంటి ఒక రైలు తయారీకి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ICF అంటారు. ఆ ICF లో ఇలాగే ఒక కాంట్రాక్టు 2017-18లో రద్దయింది. దాని తర్వాత ఇది రెండవది. సుధాంశు మణి, ఈ పేరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సుధాంశు మణి, ICF ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో ఉన్నటువంటి ICF కి గతంలో జనరల్ మేనేజర్ గా పనిచేశారు. ఈయన క్రియేటర్ ఆఫ్ ద వందే భారత్ ట్రైన్స్. వందే భారత్ ట్రైన్ని ప్రారంభించడంలో, తయారు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి సుధాంశు మణి. చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం ఇది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. దీని తర్వాత రెండవ ఇష్యూ, ఇంకొక కీలకమైనటువంటి దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఆగస్టు 13కి సంబంధించినటువంటి న్యూస్ లో భాగంగా, ఒకవేళ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఆగస్టు 13 డేట్ తో 12వ తేదీన జరిగినవి కానీ ఒక 2-3 రోజులు సాధారణంగా అలా రావు. వస్తే డేట్ ని నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తాను. వీడియో చూస్తే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. MOU బిట్వీన్ MSME అండ్ SBA. చూడండి, కేంద్ర MSME మంత్రిత్వ శాఖ మరియు SBA అనే సంస్థల మధ్య ఒప్పందం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మైక్రో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మరియు SBA అంటే స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇది భారత్కు చెందినటువంటిది కాగా ఇది అమెరికాకు చెందినటువంటి సంస్థ. SBA అంటే స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
ఈ రెండు రీసెంట్గా ఆగస్టు 13, 2024 ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారతదేశం తరపు నుంచి కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ కార్యదర్శి లేదా సెక్రటరీ అయినటువంటి ఎస్సిఎల్ దాస్ మరియు ఎస్బిఏ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి ఇసాబెల్ కాజిలాస్ గుజ్మాన్లు ఈ ఒప్పందం పైన సంతకాలు చేశారు. ఈ ఒప్పందం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే, రెండు దేశాలు, భారత్ మరియు అమెరికా దేశాలు జాయింట్ స్టేట్మెంట్ గతంలో 2023 జూన్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుఎస్ పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రమోటింగ్ కోఆపరేషన్ ఆన్ స్మాల్ అండ్ మీడియం సైజ్ ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల పైన రెండు దేశాల మధ్య సహకారం ఉండాలి అని ఒక జాయింట్ స్టేట్మెంట్ ని అప్పుడు రిలీజ్ చేశారు. దాని మీద జరిగినటువంటి ఒప్పందం ఇది. న్యూఢిల్లీలో ఆగస్టు 13, 2024 ఈ ఒప్పందాన్ని సంతకాలు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఎస్బిఏ అంటే ఇంపార్టెంట్. దేనిలో సహకరించుకోవడానికి ఈ ఒప్పందం జరిగింది అన్నది కూడా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ ఇంకొక అంశము ఫ్లడ్ వాచ్ మొబైల్ యాప్. ఫ్లడ్ వాచ్ మొబైల్ యాప్ ఇది కూడా చాలా కీలకమైనటువంటి, లేదా ఫ్లడ్ వాచ్ ఇండియా మొబైల్ యాప్ అంటారు దాన్ని. ఈ ఫ్లడ్ వాచ్ ఇండియా మొబైల్ యాప్ 2.0ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఫ్లడ్ వాచ్ ఇండియా 2.0 యాప్ని ఆగస్టు 13, 2024 ప్రారంభించడం జరిగింది. ఈ యాప్ని ఎవరు తయారు చేశారు అంటే సిడబ్ల్యూసి అంట, సెంట్రల్ వాటర్ కమిషన్. సిడబ్ల్యూసి తయారు చేసిన ఈ యాప్ని 2.0 వెర్షన్ని ఆగస్టు 13, 2024 న్యూఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ విడుదల చేశారు. అయితే గతంలోనే 2023 ఆగస్టు 17 మోరోవర్ ఒక సంవత్సరం క్రితం ఫ్లడ్ వాచ్ ఇండియా మొబైల్ యాప్ మొదటి విడత ప్రారంభించడం జరిగింది. అది 7 రోజుల పాటు దేశవ్యాప్తంగా వరదల యొక్క పరిస్థితి, అలాగే ఎక్కడెక్కడ భారీగా వరదలు వస్తున్నాయి, తుఫాన్లు ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది కీలక సమాచారాన్ని అందించేది. ఇప్పుడు దానికి లేటెస్ట్ వెర్షన్గా సుమారు 592 కేంద్రాల ద్వారా ఈ ఫ్లడ్ వాచ్ని ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకోవడం కోసం ప్లే స్టోర్లోను iOS స్టోర్లో కూడా అవైలబుల్గా ఈ యాప్ని ఉంచారు. ప్రస్తుతానికి ఇది 2 భాషల్లో లభిస్తుంది. ఒకటి ఇంగ్లీష్, 2 హిందీ భాషలలో లభిస్తుంది. మరొక జాతీయ అంశము చాలా కీలకమైనటువంటిదే. బాంబే హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పుని ప్రకటించింది. ఆ సంచలనమైనటువంటి తీర్పు గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఆగస్టు 13, 2024 బాంబే హైకోర్టు ఎవరైతే వీర్యాన్ని కానీ అండాలను కానీ వేరే వారికి డొనేట్ చేస్తారో వారు పుట్టిన బిడ్డకి ఎట్టి పరిస్థితులలో లీగల్గా చట్టబద్ధమైనటువంటి తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు కాలేరు అని బాంబే హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పుని ఆగస్టు 13 వెలువరించింది. అయితే ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏమిటి అంటే, ఒక పిటిషనర్ అంటే ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆ పిటిషనర్ యొక్క చెల్లెలు లేదా అక్క, సిస్టర్, తన అక్క మరియు బావ ఎట్టి పరిస్థితుల్లో సహజ పద్ధతిలో పిల్లల్ని కనలేకపోతున్నారు అని ఈమె ఎవరైతే పిటిషన్ వేశారో ఆ పిటిషనర్ యొక్క సిస్టరు అండాలని, తన ఎగ్స్ని తన సిస్టర్కి డొనేట్ చేసి కవల పిల్లలు పుట్టడం జరిగింది మహారాష్ట్రలో. ఆ కవల పిల్లలకి సంబంధించి హక్కు నాకు కూడా ఉంటుంది అని ఆమె వాదించడంతో ఒరిజినల్ మదర్ అయినటువంటి ఆమె
కోర్టుని ఆశ్రయించారు. ఆ కోర్టుని ఆశ్రయించిన దానిపైన బాంబే హైకోర్టు ఈ హియరింగ్ మొత్తం పూర్తయిన తరువాత ఆగస్టు 2, 2024న తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ఆ రిజర్వ్ చేసిన తీర్పుని ఆగస్టు 13, 2024న జస్టిస్ మిలింద్ జాదవ్ ఆ పిటిషనర్ తరపున పిటిషనర్ సిస్టర్ వేసినటువంటి కోర్టు కేసుని కొట్టివేయడం జరిగింది. ఇక్కడ 2005లో భారత ప్రభుత్వం విడుదల చేసిన నేషనల్ గైడ్లైన్స్ ఫర్ అక్రిడిటేషన్, సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆర్ట్ ART అసిస్టెడ్ ప్రొడక్టివ్ టెక్నాలజీ క్లినిక్స్ ఇన్ ఇండియా 2005 రూల్స్ ప్రకారము ఇది చెల్లుబాటు కాదు. మీరు దాతలు మాత్రమే, మీరు దానం చేసినటువంటి ఎగ్స్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఎవరైతే ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో ఒరిజినల్గా పుట్టిన బేబీస్కి తల్లిదండ్రులు కాలేరు అని బాంబే హైకోర్టు ఒక సంచలనమైన తీర్పుని ఇవ్వటం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే మరొకటి PFC at IIT మద్రాస్. PFC అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ PFC MD లేదా CMD అంటారు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పర్మీందర్ చోప్రా ఆగస్టు 13, 2024న IIT మద్రాస్లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్లో ఒక అనాటమీ లాబొరేటరీని ప్రారంభించడం జరిగింది. శ్రీమతి పర్మీందర్ చోప్రా, CMD of Power Finance Corporation Limited, has inaugurated a state-of-the-art anatomy laboratory at the Department of Medical Sciences and Technology, IIT Madras. అయితే ఇది పూర్తిగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క CSR, కార్పొరేట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈ అనాటమీ ల్యాబొరేటరీని సుమారు 16.5 కోట్ల రూపాయలతో IIT మద్రాసులో ఏర్పాటు చేసింది. ఇలా భారతదేశంలో ఏర్పాటు చేయడం ఒక అనాటమీ ల్యాబొరేటరీని CSR ఇనిషియేటివ్ కింద, కార్పొరేట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ల సామాజిక బాధ్యతలో భాగంగా ఏర్పాటు చేయడం దేశంలో ఇదే మొదటిసారి. రైట్, చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అలాగే ఇంకొకటి జియోపార్సీ పథకము యొక్క పోర్టల్ ప్రారంభం. జియోపార్సీ పథకం పోర్టల్ ప్రారంభం. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆగస్టు 13, 2024న జియోపార్సీ పథకంలో భాగంగా ఆ పథకానికి రిజిస్టర్ కావడానికి, వారు అప్లై చేసుకున్న అప్లికేషన్ యొక్క స్టేటస్ ని తెలుసుకోవడానికి మొత్తం ఒక పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. దాన్నే జియోపార్సీ పథకం పోర్టల్ అని అంటారు. అయితే ఈ పథకం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఈ జియోపార్సీ పథకాన్ని 2013-14 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశం ఏమిటంటే, ప్రస్తుతము పార్సీ అనేటువంటి మతానికి చెందినటువంటి జనాభా భారతదేశంలో తగ్గిపోతుంది. రివర్స్ లో పాపులేషన్ అనేది ఉంది పార్సీల జనాభా. అందుకోసమని ఆ పార్సీల జనాభాని ఇంక్రీజ్ చేయడం కోసం, ఆ పార్సీల జనాభాని పెంచడం కోసం ఆ దంపతులు, పార్సీ మతానికి చెందినటువంటి భార్యాభర్తలు ఇందులో రిజిస్టర్ చేసుకుంటే, ఈ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే వారికి
అవసరమైనటువంటి పిల్లలు పుట్టడానికి అవసరమైనటువంటి మెడికల్ అసిస్టెంట్స్, దానికి సంబంధించినటువంటి అమౌంట్, అన్ని రకాల సదుపాయాలని కల్పించడం కోసం ఇది ఒక కేంద్ర పథకంగా 2013-14లో ప్రారంభించారు. సెంట్రల్ సెక్టర్ స్కీమ్. ఇట్ ఈస్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్. డెఫినెట్ గా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక కీలకమైనటువంటి అంశము తిరంగా యాత్ర. తిరంగా యాత్ర ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. భారతదేశము ఆగస్టు 15న 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా 3 కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని 3 సంస్థలు, ఒకటి లలిత కళా అకాడమీ, ఒకటవది లలిత కళా అకాడమీ, రెండవది సాహిత్య అకాడమీ, సాహిత్య అకాడమీ, మూడవది సంగీత నాటక అకాడమీ. సంగీత నాటక అకాడమీ. ఈ 3 కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలో ఉంటాయి. ఈ 3 కూడా తిరంగా యాత్రని ఆగస్టు 13, 2024న ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. 2500 మంది సుమారుగా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. తిరంగా యాత్రలో పాల్గొనడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ తిరంగా యాత్రని న్యూఢిల్లీలో నిర్వహించారు. అలాగే మరొక అంశము NHA అండ్ MUHS ఒప్పందం. NHA మరియు MUHS ఒప్పందం ఏమిటి? ఒప్పందం దేనిపైన ఈ ఒప్పందం జరిగింది అన్నదాన్ని ఒకసారి మనం చూద్దాం. NHA అంటే నేషనల్ హెల్త్ అథారిటీ, MUHS అంటే మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఈ 2 ఆగస్టు 13, 2024న న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, సింపుల్ గా JP నడ్డా సమక్షంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారము డిజిటల్ హెల్త్ ఫౌండేషన్ కోర్సుని MUHS NHAకి అందించి భారీ స్థాయిలో సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో భాగంగా ఈ ఒప్పందం చాలా కీలకం కానుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నేషనల్ ఇష్యూ. ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. మరొక జాతీయ అంశము PMGS. PMGS అంటే ప్రధాన్ మంత్రి గతి శక్తి. ప్రధాన్ మంత్రి గతి శక్తి ఇది భారతదేశంలో రవాణా రంగాన్ని, మల్టీ మోడల్ కనెక్టివిటీ యూజింగ్ ఇండిజినియస్ టెక్నాలజీ, భారీగా లాజిస్టిక్స్ ని దేశంలో మంచి సాంకేతికతను ఉపయోగించి ప్రారంభించబడిన ఒక జాతీయ స్థాయి మాస్టర్ ప్లాన్. దిస్ నేషనల్ మాస్టర్ ప్లాన్ ప్రధానమంత్రి గతి శక్తి వాజ్ లాంచ్డ్ బై నరేంద్ర మోదీ. దీన్ని నరేంద్ర మోదీ అక్టోబర్ 13, 2021న ప్రారంభించారు. అయితే ఇది జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో భారీగా అవేర్నెస్ కలిగి ఉన్నారు దీనిపైన. దీనిని మరింతగా జిల్లాల స్థాయిలోకి, మండల స్థాయిలోకి, గ్రామాల స్థాయిలోకి కూడా PM గతిశక్తికి సంబంధించి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో బిసాగ్ భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్లో లేదా లోకల్ లెవెల్లో లాజిస్టిక్స్ డివిజన్స్ ద్వారా డిస్ట్రిక్ట్ ఆర్ లోకల్ లెవెల్లో భారీగా సెమినార్స్ ని కండక్ట్ చేయాలి లేదా వర్క్ షాప్స్ ని కండక్ట్ చేయాలని నిర్ణయించారు.
దాంట్లో భాగంగా ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ మొట్టమొదటి జిల్లా స్థాయి ప్రధానమంత్రి గతి శక్తి స్థాయి సమావేశం లేదా వర్క్షాపు భోపాల్లో జరిగింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. దీన్ని మనం సెంట్రల్ జోన్ అంటాం. ఈ సెంట్రల్ జోన్ అనగానే మనకి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వస్తాయి. భోపాల్లో జరిగింది జనవరి 18, 2024. అలాగే రెండవ జిల్లా స్థాయి వర్క్షాప్ ఏమో ఈసారి పూణేలో జరిగింది, మహారాష్ట్రలో. ఫిబ్రవరి 9, 2024 జరిగింది పూణేలో. ఇది వెస్ట్రన్ జోన్, పశ్చిమ జోన్ అంటారు. ఈ పశ్చిమ జోన్ లో మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రావడం జరుగుతుంది. లేటెస్ట్ గా ఆగస్టు 13న మూడవ జిల్లా స్థాయి వర్క్షాపు తిరువనంతపురంలో జరిగింది. తిరువనంతపురం కేరళలో దక్షిణ జోన్ కి సంబంధించినటువంటి పిఎంజిఎస్ ప్రధానమంత్రి గతి శక్తికి సంబంధించిన జిల్లా స్థాయి వర్క్షాప్ జరిగింది తిరువనంతపురంలో. థర్డ్ వర్క్షాప్ ఇది ఓవరాల్ గా సౌత్ జోన్ కి సంబంధించి మొట్టమొదటిది ఆగస్టు 13, 2024 జరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి 14 జిల్లాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఆస్పిరేషనల్ జిల్లాలు, ఆకాంక్షిత జిల్లాలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. అది ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే అల్లూరు సీతారామరాజు పాడేరు, వైఎస్ఆర్ కడప జిల్లా, అలాగే విశాఖపట్నం జిల్లాకి సంబంధించిన ప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు హాజరవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే మరొక కీలకమైనటువంటి అంశము ఐఎల్ఓ. ఐఎల్ఓ అంటే అందరికీ తెలుసు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ భారతదేశానికి చెందినటువంటి సిటీ అనేవి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది, లేదా ఒక సమన్వయాన్ని కుదుర్చుకోవడం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, సిటీ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఐఎల్ఓలు ఒక ఆగస్టు 13, 2014 ఒక సంయుక్త ప్రాజెక్టుని విడుదల చేయడం, ప్రారంభించడం జరిగింది. ఈ సంయుక్త ప్రాజెక్టు యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటి అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. పత్తిని పండించే రైతుల, చిన్న రైతులు కావచ్చు, మధ్య తరహా రైతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైతే పత్తిని పండిస్తున్నారో ఆ పత్తిని పండిస్తున్నటువంటి పొలాలలో, ఫీల్డ్స్ లో చైల్డ్ లేబర్ అనేది లేదా ఫోర్స్డ్ లేబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానిని తగ్గించడం కోసం బాల కార్మిక వ్యవస్థని లేదా నిర్బంధ బాల కార్మిక వ్యవస్థని పూర్తిగా నిర్మూలించడం కోసం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీలు ఆగస్టు 13న ఒక ప్రాజెక్టుని, సంయుక్త ప్రాజెక్టుని లాంచ్ చేయడం జరిగింది. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ రైట్స్ అట్ వర్క్. మనం పనిచేసే చోట హక్కులు ఉంటాయి, దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని ప్రమోట్ చేస్తూ వారికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాల్ని కల్పించడంలో భాగంగా, చైల్డ్ లేబర్ ని ఎలిమినేట్ చేయడంలో భాగంగా, విచక్షణ రహితంగా పనులు చేయించుకోవడం అనేది లేకుండా ఉండేలాగా చూడడం దీని ఉద్దేశం. 65 లక్షల కాటన్ ఫార్మర్స్ కి ఇది 11 రాష్ట్రాలలో అమలు కాబోతుంది. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ ఇది కూడా. అదేమిటంటే JRRFA. JRRPFA. బాబు జగజ్జీవన్ రామ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ, లక్నో. బాబు జగజ్జీవన్ రామ్ రైల్వే భద్రతా దళాల అకాడమీ ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉంది. ఈ సంస్థ, లక్నోలో ఉన్నటువంటి ఈ సంస్థ
నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఎక్సలెంట్ లేదా అతి ఉత్కృష్ట్ అనేటువంటి కేటగిరీని పొందడం జరిగింది. అతి ఉత్కృష్ట్ అనేటువంటి ఒక కేటగిరీని పొందడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఖచ్చితంగా దీని మీద కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అలాగే మనకి ఇంకొకటి కూడా ఉంది, NIMSME అంటారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. ఈ సంస్థ హైదరాబాద్ లో ఉంది. ఈ సంస్థ హైదరాబాద్ లో ఉన్న ఈ సంస్థ ఉత్కృష్ట్ కేటగిరీని అవార్డు పొందడం జరిగింది. ఉత్కృష్ట్ అవార్డుని పొందడం జరిగింది. దీనిని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ద్వారా ఈ రేటింగ్ ని ఇవ్వడం జరుగుతుంది. అతి ఉత్కృష్ట అయితే బాబు జగజ్జీవన్ రామ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ లక్నో. ఉత్కృష్ట కేటగిరీ అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. దీన్ని 1962లో ఏర్పాటు చేశారు. శిక్షణ ట్రైనింగ్ ఇచ్చేటువంటి సంస్థలు, సివిల్ సర్వీసెస్ చేసేటువంటి అంటే పౌరులకి సేవ చేసేటువంటి రంగాల్లో ఉన్న వారికి ఇచ్చే అద్భుతమైన శిక్షణా కార్యక్రమాలు, అది అమలవుతున్న తీరుని పరిశీలించి ఇచ్చేటువంటి కేటగిరీస్ ఇవి. అతి ఉత్కృష్ట్ అండ్ ఉత్కృష్ట్ కేటగిరీ చాలా ముఖ్యం. డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 అంశాలు జరిగాయి. ఆ 2 అంశాల్లో ఒకటవది గౌరవ్ చాలా ఇంపార్టెంట్. ఈ గౌరవ్ అనేది DRDO చేత తయారు చేయబడినటువంటి ఒక గ్లైడ్ బాంబ్, దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్. గౌరవ్ ఈజ్ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్, LRGB. దీనిని ఆగస్టు 13, 2024న DRDO విజయవంతంగా తొలిసారి పరీక్షించింది. దీనిని తొలిసారి ఒడిస్సాలోని ITR ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. దీనిని ఏ విమానం నుంచి పరీక్షించింది అంటే సుఖోయ్ యుద్ధ విమానం, సుఖోయ్ 30 MKI అంటారు. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానము ద్వారా దీనిని పరీక్షించడం జరిగింది. ఈ గౌరవ్ అనేది ఎయిర్ లాంచ్డ్ 1000 kg క్లాస్ గ్లైడ్ బాంబ్. దీనిని గాలిలోంచి ప్రయోగించే 1000 kgల బరువు కలిగిన తరగతి గ్లైడ్ బాంబ్ ఇది. క్యాపబుల్ ఆఫ్ హిట్టింగ్ టార్గెట్స్ అట్ లాంగ్ రేంజ్ ఆర్ లాంగ్ డిస్టెన్సెస్. ఇది అంటే దూరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టార్గెట్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది. ఈ గ్లైడ్ బాంబ్ని గౌరవ్ పేరుతో అభివృద్ధి చేసిన ఈ గ్లైడ్ బాంబ్ని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. రీసెర్చ్ సెంటర్ ఇమారత్. ఇట్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్, డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఇండిజీనియస్లీ. మన స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఈ ఫ్లైట్ టెస్ట్ సందర్భంగా ఈ గ్లైడ్ బాంబు పిన్ పాయింట్ యాక్యురసీతో లక్ష్యాన్ని ఛేదించగలగడం జరిగింది. అలాగే ఈ ఫ్లైట్ టెస్ట్ని సీనియర్ DRDO శాస్త్రవేత్తలు, దీని తయారీలో కీలక పాత్ర పోషించినటువంటి ఆదానీ సంస్థ, అలాగే భారత్ ఫోర్స్ అనేటువంటి సంస్థలు కూడా శాస్త్రవేత్తల ద్వారా పాల్గొనడం జరిగింది. అంటే ఈ బాంబును తయారు చేయడంలో DRDO, అదానీ, భారత్ ఫోర్జ్ సంస్థలు కీలక పాత్ర పోషించడం జరిగింది. భారతదేశము మరొక కీలకమైనటువంటి ప్రకటన DRDO ద్వారా రావడం జరిగింది. NAL, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ అంటారు దీన్ని. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ భారతదేశం సొంత పరిజ్ఞానంతో తయారు చేసుకున్న శక్తివంతమైన స్వదేశీ కామికేజ్ డ్రోన్లని విడుదల చేయడం జరిగింది.
కామికేజ్ డ్రోన్స్. ఈ కామికేజ్ డ్రోన్స్ లో ఉపయోగించేటువంటి వాంకెల్ అనేటువంటి ఇంజన్ ని స్వదేశీ పరిజ్ఞానంతో భారతే తయారు చేసుకుంది. ఈ డ్రోన్లు చాలా శక్తివంతమైనవి. డూ అండ్ డై అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. ఇది 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. 1000 కిలోమీటర్స్ వరకు ప్రయాణించగలవు. ఈ సంచరించే ఆయుధాలు అంటారు వీటిని. డూ అండ్ డై అనేటువంటి మెషిన్స్ గా వీటిని చెప్పవచ్చు. ఇలాంటి కామికేజ్ లాంటి డ్రోన్స్ ప్రస్తుతము రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ వాడింది. అలాగే ఇరాన్ అనేటువంటి దేశం కూడా ఇజ్రాయిల్ పైన వాడడం జరిగింది. అలాగే ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్ లో కూడా దీన్ని వాడడం జరుగుతుంది. ఈ కామికేజ్ అనేవి సూసైడ్ మిషన్స్ గా రెండో ప్రపంచ యుద్ధంలో మొట్టమొదటిసారిగా మనం చూడడం జరిగింది. జపాన్ వీటిని బ్రిటన్ మిత్ర దేశాల పైన ప్రయోగించింది అప్పుడు జపాన్ ఎయిర్ ఫోర్స్. ఈ కామికేజ్ డ్రోన్స్ 2.8 మీటర్ల పొడవు, అదే లెంగ్త్. దాని రెక్కల యొక్క పొడవు 3.5 మీటర్లు. దీని బరువు 120 కేజీలు సుమారుగా. అలాగే 25 కేజీల బరువైన పేలుడు పదార్థాన్ని మోసుకెళ్లగలదు. 30 హార్స్ పవర్ 30 హార్స్ పవర్ వాంకెల్ ఇంజన్ ఇందులో ఉంటుంది. 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలదు గంటకి. ఈ సిఎస్ఐఆర్ అంటారు, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఎన్ఏఎల్ నేషనల్ ఏరోనాటిక్స్ ల్యాబొరేటరీ ఈ కామికేజ్ డ్రోన్లని తయారు చేసే, మానవ రహిత డ్రోన్లను తయారు చేసే నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. కాబట్టి ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు. అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ అంశాలు తీసుకుంటే మనకి పెద్దగా ఎలాంటి అంశాలు కూడా జరగలేదు. మిగతా అంశాలని కూడా నెక్స్ట్ ఆగస్టు 14 అలాగే ఆగస్టు 9 మిగతా అంశాలని కంటిన్యూ చేస్తాము. ఖచ్చితంగా ఇవి మీకు ఉపయోగపడతాయి.